పారిజాతం అయితే కార్తీక్‌ని చూసి కారాపి కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. హతవిధి ఎంత ఇది రారాజులా బతకాల్సిన వాడివి కూరగాయలు మోసుకునే దుస్థితికి వచ్చావు. అసలు దీనంతటికి కారణం దరిద్ర దేవతైన దీప కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. నిజంగా రారాజులా మహారాజులా బతకాల్సిన నువ్వు ఇంత దుస్థితికి రావాల్సిన కర్మ ఈ దీప వల్లే కదా వచ్చింది. దీని పాదధూళి దరిద్రపు ధూళి నీకు సోకడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి పార్వతి అయితే చాలా పారిజాతం అయితే చాలా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి దీప అలా మొఖం తిప్పుకుంటూ ఉంటుంది. అయినా ఈ దరిద్ర దేవతని చేసుకొని బాగా దరిద్రం అనుభవిస్తున్నావు అని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది కార్తీక్‌తో. అలా నాటకం ప్రదర్శించినట్లుగా చెప్పేసరికి ఇక కార్తీక్ అయితే ఆపుతావా నీ నాటక విన్యాసాలు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇది నిజం రా నాటకం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. నాటకం అయితే ఏదో కట్టి చెప్పాలి. కానీ ఇది నిజంగా జరుగుతుంది కదా! ఈ దీప అనే దరిద్ర దేవతని పెళ్లి చేసుకున్నావు. సర్వ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. ఇంకా దరిద్రాన్ని అనుభవిస్తావేమో అని చెప్పి పారిజాతం మీద అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి శపిస్తున్నావా అనంటే, నేను శపించడం ఏంట్రా నేను ఎన్ని శపించినా సరే నీకు అవి తగలవు. ఎందుకంటే దరిద్ర దేవత నీ పక్కనే ఉంది కదా! నా శాపం కన్నా ఇంకా ఎక్కువే అనుభవిస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనేసరికి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది దీప. ఏంటి పారిజాతం గారు అనంటే, ఏంటి ఎక్కువ మాట్లాడకు ఆపు అని చెప్పి అది అనేస్తూ పారిజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇంత దరిద్రాన్ని మీరు అనుభవిస్తారని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఈ దీపని కట్టుకున్నావు కదా ఇంకా దరిద్రాన్ని అనుభవిస్తావు అని చెప్పి అంటూ నానా విధాలుగా హేళన చేస్తూ ఉంటుంది పారిజాతం. అలా హేళన చేస్తూ కార్తీక్‌ని దీపాన్ని అయితే కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ నానా విధాలుగా అవమానించిన కార్తీక్ ఇంకేం సమాధానం చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. దీప సీరియస్ అయినా ఇంకా పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు కార్తీక్, దీప.